ఈరోజు మా టిఫిన్ ఏంటో మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి మంచి సర్ప్రైజ్ టిప్ చెప్తానండి. ఏం టిప్ అంటే ఇది ఇంత టేస్టీగా పొడి పొడిగా రావటానికి మంచి టిప్పు. వీడియోని చివరి వరకు చూడండి. మా టిఫిన్ ఏంటో గెస్ట్ చేసేయండి, కామెంట్ చేయండి. గెస్ట్ చేసి ఫస్ట్ కామెంట్ చేసేయాలి వితిన్ సెకండ్స్లోనే. ఈరోజు నేను అటుకుల ఉప్మా చేస్తున్నాను. ఈ అటుకుల ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అటుకులని తీసుకొని ఇలాంటి జల్లెడ లాంటిది ఉంటుంది కదా, జల్లెడ అంటే మనం వడే పోసుకునేది, చిల్లులది వెడల్పుగా ఉండేది తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మన క్వాంటిటీ మీ ఇంట్లో ఎన్ని అవసరం అవుతాయో అన్ని అటుకులు తీసుకొని ఇలాగ వెడల్పుగా ఉంటే దానిలో వేసి కొంచెం సేపు కనుక మనము చెరిగినట్టు కదిలిస్తే వాటిల్లో అటుకుల్లో పొడిలాగా ఉంటుంది. ఆ పొడంతా రాలిపోద్ది. రాలిపోయిన తర్వాత అటుకులు మొత్తం తడిసేటట్టు వాటరు పోసుకోండి. అంటే ఊరక తడవాలి అంతే, నానకూడదు. తడిసేటట్టు నేను చూపించిన విధంగా పోసుకోండి. ఇంక ఈలోపు మీరు గ్యాస్ వెలిగించేసి పప్పులు, వేరుశనగపప్పు, జీడిపప్పు బాగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేగనివ్వండి. సిమ్లో పెడితేనే బాగా లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటాయి. వేరుశనగపప్పు, జీడిపప్పు వేయించిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి బాగా మెత్తగా వేగనివ్వండి. ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి ఉప్మా, అటుకుల ఉప్మాకి. ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అండ్ హెల్తీగా మంచి రెసిపీస్ చూపిస్తూ ఉంటుంది మీ వింతాదేవి ఆంటీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లేదా ఇంకేమైనా మీకు తెలిసిన టిప్స్ ఉంటే నాకు కూడా కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. ప్రతి కామెంటు తప్పకుండా చూస్తాను. అందుకని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇలాగా అన్నీ వేగిన తర్వాత పసుపు, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి కొంచెం సాల్టు, పసుపు వేసి నా అటుకులు చూడండి ఎలా పొడి పొడిగా వచ్చినాయో. మనము నీళ్ళు ఎక్కువ పోయకుండా ఉంటే ఆరేసరికి అలాగా పొడి పొడిగా ఉంటాయి. అలాగా మొత్తం వేసి వేయించిన తర్వాత లాస్ట్ సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు.